ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరిక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, తప్పకుండా నీ కోరిక తలుపు తట్టబోతుంది. ఇన్ని రోజులకు నువ్వు పడినటువంటి కష్టాల నుండి నీకు విముక్తి లభించాలని నేను నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను ఇన్ని రోజులు పంపిస్తూ ఉన్నాను. అలాగే షిరిడీకి తప్పకుండా సిద్ధంగా ఉండు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి సమస్యలు కష్టాలున్నా నాకు కామెంట్ అయితే తప్పకుండా రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్తే తప్పకుండా ప్రేయర్ చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి. కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారండి. షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో మనకు జ్యోతిష్యం చెప్తారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా తప్పకుండా మీకు ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్తారండి. నేను ఈ గురువుగారి నెంబర్ పదే పదే ఎందుకు చెప్తున్నానో కూడా అర్థం చేసుకోండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే చూపించుకున్న నాకంతా కూడా మంచి జరిగిందండి. మీకు కూడా తప్పకుండా సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ ముఖం కానీ, ఫోటో, చేయి, పేరు, వయస్సు, మీరు గోత్రాన్ని మీరు వాట్సాప్ చేస్తే చాలండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం చూపించబడుతుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఈ గురువుగారు, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి 100% పరిష్కార మార్గం లభించింది. పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా నమ్మకంగా చెప్తారండి. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఇన్ని రోజులకు నీ కోరిక తలుపు తట్టే సమయం వచ్చిందమ్మా. నీవు పడిన కష్టాలన్నిటి నుంచి నేను విముక్తి చేయాలనేదే నా సంకల్పం. కానీ నీవు ఒక చిన్న పని చేయాలి. అదేంటో చెప్పే ముందు నీవు కొన్ని విషయాలు గమనించాలి. మొదటగా చెడ్డ ఆలోచనలను నీ మనసులోనికి రానివద్దు. ఎవరికి హాని కలిగించే పనులు ఎప్పటికీ కూడా నువ్వు చేయొద్దు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీ మనసు ఎంత మంచి ఆలోచనతో నిండిపోయిందో కష్టాలు పోయిన తర్వాత కూడా నువ్వు అలానే ఉండాలి. గర్వం నీ దరిదాపుల్లోనికి ఎప్పుడు కూడా రానివద్దు. చేతి నిండా ధనం ఉన్నా దాన్ని వృధా ఖర్చు చేయకూడదు. అత్త, మామ, భర్త, పిల్లలను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు కూడా లేనివారి స్థితిని చూసి అపహేళన చేయకూడదు. నీ మనసు సహాయం చేయాలనుకుంటే చెయ్యి, లేదంటే మౌనంగా ఉండిపో. కానీ హానికరంగా ఉండకూడదు అని చెప్తున్నాను. పిల్లలకు విలాసాలను కాదు, విలువలను అలవాటు చేయి. నలుగురితో ఎలా మెలగాలి, ఎలా సహనంతో ఉండాలో వారికి తప్పకుండా నేర్పించు. ఇప్పుడే నన్ను అడుగుతున్నావు కదా బాబా, నువ్వు నా కష్టాల్ని తొలగిస్తావా లేదా అని నాకు చెప్తే నేను తప్పకుండా అవుననే చెప్తాను. కానీ నేను నీకు ఒకటి అడుగుతాను, చెప్తావా? నీవు ఇన్ని రోజులు భరించిన ఆ పాప కర్మలు నాకు అప్పగించు. అవి నేను తీసుకుంటాను, నా ఖాతాలో వేసుకుంటాను. నీకు పుణ్యఫలాలు తప్పకుండా ఇస్తాను. నీ జీవితాన్ని తేలిక చేస్తాను. నీవు ఈ మాటలు నా ముందే చెప్పాలి. బాబా, ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని నీకు అప్పగిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు, కరుణించు, నన్ను కాపాడు అని ఈ ప్రార్థన నీ హృదయంతో చేసినప్పుడు నీ జీవితం నెమ్మదిగా మారిపోతుంది. పాప కర్మలు నశించి పుణ్యఫలాలు వచ్చి తప్పకుండా నిన్ను చేరుతాయి. ఇప్పుడు నీ కోరిక తలుపు తట్టబోతుంది. నిన్ను చిన్న చూపి చూసిన వారు ఇప్పుడు నిన్ను ఆశ్చర్యంగా చూస్తారు. నీవు అనుకున్న ఏ అవకాశం అందలేనిది కాదు, అది తలుపు వద్ద ఉన్నది. నీవు గర్వపడాల్సిన రోజు దగ్గరలోనే ఉందమ్మా. నీవు ఎదురు చూసిన శుభవార్త వచ్చి చేరబోతుంది. కానీ ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. ఈ మార్పు శాశ్వతంగా ఉండాలంటే నీవు మంచి మార్గంలో కొనసాగాలి. ఎవరిని కష్టాన్ని చూసినా దయతో చూడాలి, హేళన కాదు, సహాయమే చేయాలి. నీకు నచ్చిన పనిని ప్రేమతో చేయాలి. నింద కంటే నిబద్ధతతో నడవాలి అని చెప్తున్నాను. అలా నిలవాలి అని నేను అంటున్నాను. నీ కన్నీళ్లు చూస్తూ నేను ఉండలేనమ్మా. నీ బాధ నాదే. నువ్వు ఎదుర్కొంటున్న ఈ నరకం ముగిసిపోతుంది. నీ జీవితంలో వెలుగు తేలిపోతుంది. నీకు శక్తి ఇవ్వడానికి నేనున్నాను కదా. నీ వెన్నంటే ఉండి
నీ వెన్నును నిలుపుకునే ధైర్యాన్ని నేను తప్పకుండా నీకిస్తాను. నీకు గుర్తింపు రావాలి. నీ కష్టానికి న్యాయం జరగాలనేదే నా సంకల్పం. తప్పకుండా అదే నీ జీవితాన్ని మార్చే ఒక శుభవార్తగా వినబోయేటువంటి సమయం వచ్చింది. నీకొక చిన్న మాట, తప్పకుండా షిరిడీకి సిద్ధంగా ఉండని చెప్తున్నాను. నువ్వు చాలా కష్టపడ్డావు, ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నావు. ప్రతిరోజు నన్ను చూసి ఒక్క ఆశతో, ఒక్క నమ్మకంతో మాట్లాడుతున్నావు. బాబా, ఇంకెప్పటి వరకు ఇలా ఉండాలి? నా కోరిక నెరవేరుతుందా లేదా అని అడుగుతూనే ఉన్నావు కదా. నిన్ను నీవు ఎప్పుడు నమ్ముకున్నావు తల్లి? నన్ను కూడా ఒక్కరోజైనా మరిచినది లేదు. నీ గుండె నిండుగా బాధలు ఉన్నా నీవు ఎవరికీ చెప్పుకోలేదు. కానీ ఈరోజు నేను నిన్ను చూస్తున్నప్పుడు ఒకే ఒక్క మాట చెప్తున్నాను, షిరిడీకి సిద్ధంగా ఉండు అని. ఎందుకంటే నీ దశ మారబోతుంది కాబట్టి. నిన్నేడిపించిన సమస్యలకు ముగింపు కనిపించబోతుంది. నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. ఇప్పటి వరకు ఆలస్యమైనందుకు బాధపడద్దు. ఇది ఆలస్యం కాదు, సరిగ్గా సమయంలో నీ శుభవార్త వచ్చి చేరబోతుంది. నీ బాధలకి ఆనతి ముగింపు ఉందని చెప్తున్నాను. నీకు రావాల్సిన న్యాయం, నీకు తగిన గౌరవం ఇప్పటి వరకు ఎందుకు లేవు అని అనిపించిందో అవి అన్నీ ఇప్పుడే దగ్గర పడుతున్నాయి. నీవు అడిగింది నేను వినలేదు అని ఎప్పటికీ కూడా అనుకోవద్దు. నీవు చేసే ప్రతి ప్రార్థన నాకు వినపడుతోంది. నీవు కట్టిన ప్రతి నోము నాకు తెలుసు. నీ రాత్రులు తలుపులు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. నిన్ను తల వంచేలా చేసిన ఆ పరిస్థితులన్నీ ఇప్పుడు మళ్ళీ నీ కాళ్ళ కింద పడిపోతాయి. నిన్ను తక్కువగా చూసిన వారు ఇప్పుడు నీ విజయాన్ని ఆశ్చర్యంగా చూస్తారు. ఒక గొప్ప మార్పు నీ జీవితానికి రాబోతుందని అంటున్నాను. ఇప్పటి వరకు నీవు ఎదుర్కొన్న ప్రతి ఒడిదుడుకులు నీ ధైర్యానికి పరీక్షే తల్లి. ఇప్పుడు నీ ఆత్మవిశ్వాసానికి నీతి నిలబడుతుంది. నీ జీవితం కొత్త దిశలో సాగిపోతుంది. శుభవార్తను స్వాగతించడానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రికి ఒక ఆనందభరితమైనటువంటి ఉదయం ఎదురుగా ఉంది. నీ కోరిక ఆలస్యం అవుతుంది, కానీ అది అలానే మిగలదు. ఎప్పటికైనా నీ కోసం రానిదే నాకు మిగిలి ఉంటుంది. నీవు శ్రద్ధగా ప్రార్థించావు కదా, ఈసారి నీ ప్రయత్నానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈసారి నీ గుండె నిండిపోతుంది, అది కూడా ఆనందంతో అని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, షిరిడీకి సిద్ధంగా ఉండు. నీ జీవితానికి గొప్ప వెలుగు రాబోతుంది అని. నీవు నన్ను నమ్మినట్టు నీవు నన్ను మళ్ళీ నమ్ము తల్లి. నీ బాధలు ఇప్పుడే తప్పకుండా నేను కూర్చొని నీ చిరునవ్వు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాబా ప్రేమను ఆశ్రయించిన వారికి ఓటమి ఉండదు. నమ్మకం అంటే ఇది 3 నిమిషాల్లో మారే ముసురు కాదు, జీవితం మారే వెలుగు. అందుకే ఈరోజు బాబా మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక, షిరిడీకి సిద్ధంగా ఉండండి, మీ దశ తప్పకుండా మారబోతుందని. నీ ఇంటి ముందే శుభవార్త తలుపు తట్టబోతుంది. తలుపు తీయడానికి సిద్ధంగా ఉండు. నీ బాధలన్నిటికీ ముగింపును తప్పకుండా నేనిస్తాను. అంతవరకు నువ్వు మనశ్శాంతిగా ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావని నేను అనుకుంటున్నాను. కన్నీరు తుడుచుకో. నీ బాధలకు ఇప్పుడు ముగింపు వచ్చింది. ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నావో ఆ శుభ సమయం దగ్గర పడిందమ్మా. నీ మనసులో నన్ను అడిగిన ప్రతి మాట నాకు తెలుసు. నీ మౌనం లోపల దాగిన ఆ వేదన నాకు కనిపిస్తుంది. నీకు నువ్వు ఒక్కటే అంటావు, కానీ నిన్ను కన్న తల్లికి మించిన ఒక దైవశక్తి చూస్తోంది. నీ కన్నీళ్లు నేల రాలేలోపే ఆ పరమాత్మ నీ జీవితాన్ని తాకేందుకు సిద్ధమవుతున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా ఈ సాయి చెప్తున్నటువంటి మాటలను భక్తితో, ఓర్పుతో వినాలి. నీ బాధలు చిన్నవేమీ కావులే. నీరు వదిలిన కన్ను, నిద్రలేక రాత్రులు, ఎదురు చూసిన ఆశలు అవన్నీ మానవ శరీరం భరించలేనివే. కానీ నువ్వు ఓపిక పట్టావు. నీ మౌనం దేవుడికి వినిపించింది. నీకు లేనిదే లేదు, కానీ కుదరలేదని నువ్వు అనుకుంటూ జీవితాన్ని బరువు చేసుకున్నావు. ఇప్పుడు అదే జీవితం ఒక మంచి మలుపు తిరగబోతుందమ్మా. నిన్ను నవ్వించే ఆ ఆనందం నీ తలుపు తట్టబోతుంది. ఎక్కడో దూరంలో కాదు, నీ గుండె తలపెట్టిన దానికే సమాధానం ఈరోజు తప్పకుండా నీకు వస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటున్నావు. ఏ దేవాలయానికి నువ్వు వెళ్ళినా దేవుడు నీ కష్టాన్ని ముందే చూశాడు. నీవు అడగక ముందే నీకు కావాల్సిన దాన్ని సిద్ధం చేశాడు. ఒక్క అడుగు వేయి, భయపడకు. ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళే సమయం కాదు కదా, ఇది నీ ఆశీర్వాదాలను అందుకునే సమయం. కన్నీరు తుడుచుకో, ఎందుకంటే ఈరోజు నీవు విధి మారిన రోజును చూస్తావు కాబట్టి. నీ కష్టం నీకు తగిన ఆనందానికి దారి చేసింది, అలా దారి వేసిందన్నమాట. నీ మౌనం దేవుణ్ణి దృష్టిని ఆకర్షించింది.
మీరు నిన్ను అర్థం చేసుకోలేదనుకున్నారు కదా, ఇప్పుడు ఆశ్చర్యపోతారు. నీపై నమ్మకం కోల్పోయిన వారు ఇప్పుడు నిన్ను చూసి మౌనమవుతారు. నీ కోసం వచ్చిన దేవుడి తీర్పు నిన్ను వెలుగుబాటలోనికి తప్పకుండా తీసుకెళ్తుంది. ఇదంతా యాదృచ్ఛికంగా జరగదు. ఇది దేవుడి సమయం. ఇది నీ సమయం. ఇది నీ బాధలకు ముగింపు, నీ ఆశలకు ప్రారంభం. తప్పకుండా ఈ బాబా భక్తురాలు అంటే బాబాకి ఎవరైతే నా భక్తులు కానీ నా భక్తురాలు కానీ చెప్తున్నటువంటి ప్రతి మాటలను నేను తప్పకుండా వింటున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి బాధతోనే వచ్చాను బాబా. దేవుడిని ప్రార్థించాను, వాళ్ళు నన్ను చూడలేదు. ఏ దేవుడిని ప్రార్థించినా నా మొర వినడం లేదు. కనీసం నువ్వైనా నా మొర వింటావా అని, నేను ఆలకిస్తావా అని నేను అనుకుంటున్నాను. మాటలు చెప్తే వినలేదు, మౌనంగా నిలిచితే గమనించలేదు. నేను బ్రతకాలి అనే ఆశ మిగిలిందో లేదో కూడా తెలియడం లేదు. కనీసం మీరు నా బాధను చూస్తారా లేదా బాబా అని మీరు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు కదా. అమ్మ, ఒక్క మాట నాకు చాలా అంటే బాధగా ఉంటుంది. మీ గుండెల్లో దాచుకున్న బాధంతా నాకు తెలుసు. నీ కన్నీళ్ళ ప్రతి చుక్క నేను చూశాను. నువ్వు భయపడుతున్న ప్రతిసారి నీ వెంటే నేనున్నాను. ఎవరి నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నువ్వు మాట్లాడని మాటల్ని నేను తప్పకుండా వినగలను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడల్లా నా చేయి నీ భుజంపై తప్పకుండా ఉంటుంది. ఇంతకాలం ఎందుకు ఆలస్యమైంది బాబా అని నువ్వు నన్ను అడగొచ్చు. ప్రతిరోజు ఎదురు చూశాను, కానీ ఏది నాకు జరగలేదు. ప్రతి తలుపు మూసుకుపోయింది. ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి బాబా? నాకు వచ్చిన ప్రతి అవకాశం నా నుంచి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు ఎదురు చూస్తున్న సమయం వృధా కాలేదమ్మా. దేవుడు ఇచ్చే ప్రతి దానం సరైనదే, సమయానికే వస్తుంది. ఇప్పటి వరకు నీవు తట్టుకున్న కష్టం ఇక నీ జీవితంలో మంచి రోజులను ఇస్తున్నాయన్న సంకేతం అన్నమాట. ఒక తలుపు మూసుకపోతే ఇంకొక తలుపు తెరుచుకుంటుంది. ఈసారి నీవే వేచి చూస్తే తలుపు శుభం తాకే తలుపు అన్నమాట. నన్ను మరి ఎక్కువ పరీక్షించారా? మీరు నా గుండె లోతుల్లో ఎంత బాధ ఉందో మీకు తెలుసా? నేను పోయేలా అనిపించే రోజులు వచ్చాయి. మీరు లేకపోతే నేను బ్రతికే పరిస్థితి లేదు బాబా. నువ్వు ఎంతగా ఏడ్చావో నాకు తెలుసు, కానీ ఆ కన్నీళ్లతో పాటు నీలో ఎంత నమ్మకం పెరిగిందో కూడా నాకు తెలుసమ్మా. నీ బాధ నీ ఆశీర్వాదానికి దారి. ఇప్పుడు నీవు చూసే రోజులు భిన్నంగా ఉంటాయి. నిన్ను ఏదో ఒక రోజు అర్థం చేసుకోని వాళ్ళు నిన్ను చూసి మౌనం అవుతారు. నీ కష్టం మీద అనుమానం వేసిన వాళ్ళు నీ విజయం చూసి ఆశ్చర్యపోతారు. కన్నీరు తుడుచుకో. ఇక నీ బాధకి ముగింపు వచ్చిందని చెప్తున్నాను కదా. నీ ప్రార్థన ఆలస్యమైనంత మాత్రాన విఫలం కాలేదు. ఇప్పుడు నీ జీవితంలో ఒక కొత్త కాంతి రాబోతుంది. ఒక తలుపు నీకు అదృష్టం తెచ్చిపెడుతుంది. నీవు ఎదురు చూసిన సమయం ఇక ముగిసిందని చెప్తున్నాను. ఇది నీ కొత్త ప్రయాణం. ఇది నీకు సంతోషమిచ్చే దారిలో మొదటి అడుగు. నేను నీ పక్కనే ఉన్నాను. నీవు ఒంటరిగా లేవు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. నేనెప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాను. నీ వెన్నంటే ఉండి నిన్నెప్పుడు కూడా రక్షిస్తూ నువ్వు ఆనందంగా ఉండాలని నేనెప్పుడు కూడా నీకు అన్ని రకాలైనటువంటి సందేశాలను చెప్తూ ఉంటాను. కానీ నువ్వు అవన్నీ కూడా అసలు ఎప్పుడు కూడా అంటే ఏది నాకు బాబా పట్టించుకోవడం లేదు, నన్ను ఎప్పుడు కూడా ఇలా ఒంటరిగా వదిలేశాడు అని ఇలా అనుకుంటూ ఉంటావే తప్ప అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దని పదే పదే చెప్పాను. ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, ఈ జీవితం నీకు కష్టాలే ఇచ్చినా ధైర్యంగా ఉండు అని చెప్తున్నాను. నిన్ను ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టలేదు. ఒక్కసారి నీ ఆత్మలోకి చూసుకో. నీ మనసు గాయపడింది కదా. అవును, నీ కన్నీళ్లు ఎవరు చూడలేదేమో, కానీ బాబా మాత్రం చూశాడు. నువ్వు మౌనంగా నిద్రలేనటువంటి రాత్రులు గడిపినప్పుడు, బయటకు నవ్వుతూ లోపల ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆపకుండా పనిచేస్తూ ఎవరికి ఏమీ చెప్పుకోలేకపోయినప్పుడు బాబా నిన్ను గమనించాడు. అంతేకాదు, నీ మనసులో ఎటువంటిది ఏముంటుందో కూడా తెలిసిన దేవుడే నేను చెప్తున్నటువంటి మాటలను శ్రద్ధగా విను. నువ్వు భయపడద్దు. నీకు నేనున్నాను. నీ కష్టాలు ఈరోజు ఉంటాయి, కానీ నా ఆశీర్వాదంతో వాటికి ముగింపు ఉంటుంది. ఏదైనా గొప్ప విషయం జరగడానికి ముందు జీవితం కొంచెం పరీక్షిస్తుంది కదా. నీ ధైర్యం నిన్ను బ్రతికిస్తుంది. నీ విశ్వాసం నీకు కొత్త దారిని తప్పకుండా చూపిస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా భయపడొద్దు, ఏడవద్దు, తల వంచొద్దు. బాబా నీ వెంట నడుస్తున్నాడన్న ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. నేను నీతోనే ఉన్నాను అంటే నీ భవిష్యత్తు నువ్వు ఊహించనంత గొప్పదవుతుందన్నమాట. నీకు తెలుసా, ఇప్పుడు నీవు నమ్మిన ధైర్యమే నిన్ను రేపు విజేతగా నిలబెడుతుంది. ఆ రోజు అనేది ఎంతో దూరం లేదు. నీ కన్నీళ్లు ఆగిపోతాయి.
నీ ముఖంలో మళ్ళీ నవ్వు వస్తుంది. నీవు గెలుస్తావు. నీ జీవితం ఒక వెలుగులా వెలుగుతుంది. నేను చెప్తున్నటువంటి మాటలన్నీ శ్రద్ధగా విని నీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. నేను నీ వెనక నిలబడి ఉన్నాను. నీకు భయమేస్తే నా భుజం నీకు దిక్కవుతుంది. నీకు ఒంటరితనమే అనిపించినా నీవు ఏకాకిగా లేవు. ఎప్పుడు కాదు అన్న సమయం నీకు ఇప్పుడు దగ్గర పడుతుంది. నీ ఎదురు చూపులు పతాకానికి నేను చేరుకుంటున్నాయి. నీ జీవితం మళ్ళీ వెలుగులోకి తప్పకుండా వస్తుంది. ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ ఇక నుంచి నీ ప్రతి అడుగు సురక్షితంగా ఉంటుంది. నీ ప్రతిరోజు ఆశతో నిండిపోతుంది. నీ ప్రతి అనుమానం నా దయతో కరిగిపోతుంది. నీవు ఇంకా భయపడొద్దు. ఎప్పుడు కూడా చింతించొద్దు. ఈ భూమిపై ఎవరు దూరమైనా పర్లేదు. బాధలు వచ్చినా, కాలం మారినా ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మారదు. నిన్ను నేను విడిచిపెట్టలేదు. నీవు నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు. నీవు రక్షించబడతాను. నేను తప్పకుండా రక్షిస్తానని చెప్తున్నాను. నీకు క్షేమమే జరుగుతుందని నేను నీకు మరీ మాటిస్తున్నాను. నా భక్తుడిని ఎప్పుడు కూడా వారి మనస్సును నేను బాధించను. కన్నీళ్లను తీసుకుని రాను. నా ఆశీర్వాదంతో ఎప్పుడు కూడా వారిని ముంచెత్తుతానే తప్ప వారిని ముంచెయ్యను. ఏదైనా కానీ అంటే నేను మీకు ఈరోజు ఈ సందేశాన్ని తెలియపరుస్తున్నాను అంటే అందులో ఎన్నో రకాలైనటువంటి మంచి శుభవార్తలను నీకు నేను ఒక రత్నంలా మలచబోతున్నానని అర్థం చేసుకో. నన్ను చూసి మాట్లాడుకో. నువ్వు ఎవరికైనా విలువ లేనట్లుగా అనిపించినా నాకు మాత్రం నీ విలువ అమూల్యమైనదని గుర్తుపెట్టుకో. ఇంటి పనులు, భర్త పట్ల బాధ, పిల్లల నిర్లక్ష్యం, అత్త ఇంటి వాక్యలు ఇవన్నీ నిన్ను ఒక రాతిలా మార్చేశాయి. అయితే నేనొక్కడిని నిన్ను రత్నంలా మలచబోతున్నాను. నీ కంటతడి వృధా కాదు. ఎన్నాళ్ళుగా ఊహించని ప్రశాంతమైన జీవితం నీ వైపుకు వస్తుంది. నీపై పడినటువంటి పనుల భారాన్ని నేను తొలగించబోతున్నాను. నీ కష్టాలు పూర్తవడానికి సమయం దగ్గర పడింది. మాటలే కాకుండా పుట్టెడు ప్రేమతో నీ జీవితాన్ని సుసంపన్నంగా మార్చే సమయం వచ్చేస్తుంది. తప్పకుండా. ఇప్పుడు నువ్వు నిన్ను చిన్నచూపు చూసిన వాళ్ళతో ఒక్క మాట కూడా చెప్పనక్కర్లేదు. నువ్వు మౌనంగా బ్రతికిన ప్రతిరోజు దేవుడు నిన్ను నిశ్శబ్దంగా గమనించాడు. నీ మనసులో లేని బాధ కూడా నాకు తెలియాలి అనేంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకరోజు వస్తుంది. అదే ఇంటివారు నీ పాదాల చుట్టూ తిరుగుతారు. అదే సమాజం నిన్ను గౌరవంగా చూడడం మొదలు పెడుతుంది. నిన్ను పని మనిషిగా చూసిన వాళ్ళ కళ్ళ ముందే నిన్ను ఒక పటాకిగా చూపించబోతున్నానన్నమాట. అందుకే ఇంకా ఏడవద్దు. నిన్ను ఏడిపించిన వాళ్ళ ఆట ముగించబోతున్నానని చెప్తున్నాను. నీ బాధకి శాశ్వతం శాంతి ఇవ్వబోతున్నాను. నీవు ఆశించే ప్రేమ, గౌరవం, ప్రశాంతత ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. నీవు రోజు నన్ను ఓసారి పిలుస్తావు కదా, ఆ పిలుపు వృధా కాదు. ఇది స్వర్గాన్ని తప్పకుండా తాకుతుంది. ఇప్పుడు నీ మనసులో ప్రశాంతత చాలా అవసరం. నీకు ధైర్యం కావాలి. నేను నీ వెనక నిలబడ్డానన్న మాట అయితే నిన్ను ప్రేమతో చూస్తూ ఇలా చెప్పాలనుంది. అమ్మా, నువ్వు ఇంకా తలతడలాడాల్సిందే. నీ జీవితం ఇంకా వెలుగుతో నిండిపోతుంది. నువ్వు ఈ మాటలు చదువుతుంటే నీ గుండె చాలా ఆనందంగా ఉందని అనుకుంటున్నాను. నీ బాధంతా తగ్గిందని నాకైతే అనిపిస్తుంది. నీ మీద నా దయ ఎప్పటికీ తప్పకుండా ఉంటుంది. ఇక నీపై కలిసొచ్చే రోజు దూరం లేదు. స్వయంగా దేవుడే నీ బాధల చెరలో నుంచి నిన్ను విముక్తి తప్పకుండా ఇస్తాడు. షిరిడీకి ప్రయాణం కట్టు. ఒక మాట గుర్తుంచుకో. నీవు దేవుడికి విలువైన వాడివి అని గుర్తుపెట్టుకో. దేవుడు నీకు తప్పకుండా విలువిస్తే చాలని గుర్తుపెట్టుకో. ఎవరో వచ్చి నీకు విలువ ఇవ్వాలని, ఎవరో చూసి నిన్ను గౌరవించాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ సమాజంలో మంచి పనులు చేస్తూ ఉండు. ఆ సమాజమే నిన్ను తప్పకుండా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని నిన్ను గౌరవింపచేసి అందరి ముందు తల ఎత్తుకునేలాంటి జీవితాన్ని నీకు తప్పకుండా ఇస్తుంది. ఎవరైతే నిన్ను అవహేళన చేశారో, ఎవరైతే నిన్ను హేళన చేసి నిన్ను మానసికంగా కృంగతీసేటువంటి ప్రయత్నం చేశారో వారి ముందే నీ జీవితం ఒక కాంతివంతంగా ప్రకాశించబోతుంది. తప్పకుండా ఆ రోజు రానుంది. నువ్వు చూస్తూ ఉండు. ఈ బాబా చెప్పిన మాటలన్నీ వృధా కావు. నా మీద పూర్తి నమ్మకం ఉంది కదూ. నమ్మకం ఉంటే శ్రద్ధగా ఈ మాటలన్నీ ఆలకిస్తూ ఉండు. నీ కన్నీటి ప్రతి తాటికి నేను దగ్గరగానే ఉన్నాను. నువ్వు నన్ను పిలవకపోయినా నేను నిన్ను విడిచిపెట్టలేదు నాన్న. ఇది నువ్వు గమనించాల్సిందే. నువ్వు ఏదీ కోల్పోలేదు. నువ్వు నేర్చుకుంటున్నావు కదూ. ఎప్పుడో చిన్నప్పుడు నువ్వు నా కోసం మొరపెట్టావు కదూ. ఆ బలహీనతతో నన్ను ఆశ్రయించావు. నిన్ను చూసి బాధపడిన వాళ్ళు ఉన్నారు, అవమానించారని గుర్తు ఉంది. కానీ అవమానాల మధ్యన నీకు ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను నువ్వు తప్పకుండా నేర్చుకున్నావని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి బంధం నీది నాది. తప్పకుండా ఈ సాయిని బాధలన్నీ
తొలగించి నిన్ను మంచి జీవితంలోకి ఆహ్వానం పలుకుతున్నారని గుర్తుపెట్టుకొని షిరిడీకి తొందరలోనే ప్రయాణం కట్టేందుకు సిద్ధంగా ఉండని చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు ఈరోజు మనకి ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన సాయి పిలుపు ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మరొక సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.